చూస్తూ ఆసక్తితో ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి వారితో మీరే సూటిగా మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనములో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఆ శాపమును నిన్ను ప్రేమించాడు గనుక ఏం చేశాడంటే, ఆయన అంటున్నాడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడంట. దేన్ని మార్చాడు? శాపమును నీ నిమిత్తము దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదకరముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది శాపనార్థాల విషయంలో, చాలా మంది ప్రియులారా ఎతట వాళ్ళు పెడుతున్నటువంటి దోషణ విషయంలో శపిస్తున్నారండి, దూషిస్తున్నారండి. ఉదయం లేస్తే చాలు సాయంత్రం వరకు నా మీదే పడి ఉంటారు. చాలా మంది అనుకుంటారు వాళ్ళ శాపం తగిలేసింది, వారి గోల తగిలేసింది, వారి యొక్క శాపమే మాకు ఇలాగా ఇన్ని కష్టాలకు కారణం, వారి గోలకే మేము ఎలాగైపోయాం, వాళ్ళు మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు, మా మీద పడి ఎప్పుడూ కూడా ఏదో ఒక శాపనార్థం పెడతానే ఉంటారు, ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మమ్మల్ని మనశ్శాంతిని ఉండనివ్వటం లేదు, నెమ్మదిని ఉండనివ్వటం లేదు. అసలు వాళ్ళ గోల పడలేకపోతున్నామండి, వాళ్ళ గోల తట్టుకోలేకపోతున్నామండి, ఆమె యొక్క గోల మేము భరించలేకపోతున్నామని చాలామంది ప్రియులారా బాధపడుతూ ఉంటారు. ఈరోజున బైబిల్ చెప్తుంది, ఒకరు శాపనార్థం పెట్టినంత మాత్రాన, ఒకరు ఏడ్చినంత మాత్రాన, ఒకరు నీకుబడి ప్రియులారా ఉదయం లేచి సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు ఎన్నిసార్లు నీకు శాపనార్థాలు పెట్టినా ఏడ్చినా దేవుడు అంటాడు, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక వారు శపించే కొలదీనంట దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దానిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. తప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. కనుక బైబిల్ చెప్తుంది, నువ్వు భయపడుతున్నావేమో, అమ్మో వాళ్ళు నా గురించి ఎలా శాపనార్థాలు పెడుతున్నారు, నా గురించి ఎలాగా భయంకరమైన పరిస్థితులు చేస్తున్నారు, నన్ను ఇంతగా బాధపరుస్తున్నారు, వాళ్ళ గోల తగిలిందేమో, వాళ్ళ ఏడుపు తగిలిందేమో, వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు, వాళ్ళు నా గురించి అనేక విషయాలలో, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో మేము కొంచెం పచ్చగా ఉన్నామని, మేము కొంచెం బాగున్నామని, ఇదిగో అప్పటి నుంచి మాకుబడి ఏడుస్తూ మొదలుపెట్టారు, అప్పటి నుంచి మేము ఇలాగ అయిపోయాము అని చెప్పి మనము చాలాసార్లు ప్రియులారా బాధపడుతూ ఉండేవాళ్ళు చాలామంది సహోదరులు ఉన్నారు, సహోదరి తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనము బాధపడడానికి గల కారణం వారి గోల కాదు, కానీ నేను అంటాను కొంచెం పచ్చగా కొంచెం బాగానే ఉన్నాం పర్వాలేదులే, చేతికి ఉన్నటువంటి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే పర్వాలేదు అనేసరికి ఆటోమేటిక్గా మనకే గర్వం వస్తుంది. ప్రార్థన చేయటం మానేస్తాం, దేవుని మందిరానికి వెళ్తాం మానేస్తాం. ప్రియులారా, మన సొంత పనుల్లో లేక వ్యాపారాల్లో లేకపోతే మన యొక్క లోక సంబంధమైనటువంటి పనిపాటల్లో పడి దేవునికి మనము దూరం అయిపోతాం. అప్పుడు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినప్పుడు, ఏదైనా ఒక శోధన, ఏదైనా ఒక ఇబ్బంది మనకు కలిగినప్పుడు మనం అనుకుంటాము, మొన్నటిదాకా బాగానే ఉన్నామమ్మా, ఆవిడ నోట్లో పడ్డాం ఇలాగ అయిపోయాం, పలానా ఆయన నోట్లో పడ్డాం ఇలాగ అయిపోయాం, పలానా ఓళ్ళు చూశారు ఇలాగ పాడైపోయాం అనుకుంటాం. బైబిల్ చెప్తుంది, నీవు నీ దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు ఆయన మార్గములను నువ్వు అనుసరించి నడిచినప్పుడు నీ దేవుడని యెహోవా భూమి మీద నున్న సమస్తమైన జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరి గోల, ఎవరి శాపనార్థం, ఎవరి మంత్ర ప్రయోగం కూడా నీకు పనిచేయదు. సంఖ్యాకాండం 23లో అంటాడు, యాకోబుకి శకునము లేదు, యాకోబుకి మంత్రము లేదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుల దేవుడని యెహోవా వారిని కొనకక నిద్రపోక కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమును మనం చూద్దాం. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బాలాకు అడుగుతున్నాడు బిలాము ప్రవక్తని,
ఈ బిలాము ప్రవక్త దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప సేవకుడు, దైవ దర్శనము కలిగిన వాడు, దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి. అంత గొప్ప సేవకుని దగ్గరికి వచ్చి బాలాకు అనే ఒక రాజు అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని హెచ్చిస్తావో వారు హెచ్చించబడతారు. కాబట్టి ఇదిగో ఈ భూతలమును కప్పేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశం మీదకి రాబోతూ ఉన్నారు. నువ్వు వచ్చి నా నిమిత్తం నువ్వేం చేయాలంటే వారిని శపించమని అడిగాడు. ఒక సేవకుని, ఒక పాస్టర్ గారిని ఒక రాజుగారు అడిగారు ఏమనంటే, నువ్వు శపిస్తే దేవుడు శపిస్తానన్నాడు కాబట్టి నీవు వచ్చి నా నిమిత్తం ఏం చేస్తావంటే ఈ ప్రజలను శపించమని అడిగాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, దైవ సేవకుడు పాస్టర్ గారు బిలాము శపించాలా అని దేవుణ్ణి అడిగాడు. ప్రార్థన చేశాడు, శపించమంటావా, వెళ్ళమంటావా? మరి బాలాకు వచ్చాడు, పిలిచాడు, ఏం చేయమంటావంటే దేవుడు అన్నాడు 12వ వచనంలో, వారు ఆశీర్వదించబడిన జనము గనుక నీవు వారిని శపించడానికి వీలు లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున బైబిల్ చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మాట. ఒకవేళ సేవకులు చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు చెప్పిస్తున్నారండి, పాస్టమ్మ గారు చెప్పిస్తున్నారండి, చాలా మంది శాపనార్థాలు పెడుతున్నారండి, మరి ఆ శాపాలు మా మీదకి వచ్చేస్తాయేమో, అవి మా పిల్లలకు తగిలేస్తాయేమో, అమ్మో ఆవిడ నోరు మంచిది కాదు, ఆయన నోరు మంచిది కాదు, ఆవిడ తెల్లారు లేస్తే చాలా విధాలుగా చాలా రకాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారండి అని చెప్పి చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి, వాడుకట్లో ఉన్న వాళ్ళని బట్టి, ఈదులో ఉన్న వాళ్ళని బట్టి కొంతమంది శపించి దూషించి అవమానపరిచి తెల్లారు లేస్తే కొందరు ఇతరులకు బడి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళకి తిన్నది అరగాలంటే తెల్లారి లేచిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత ఎవరో కులకబడి ఏడిస్తేనే కానీ వీళ్ళకి తిన్నది అరగనటువంటి జనం ఉంటారు చాలామంది. వాళ్ళ దైవ సేవకులు కావచ్చు, కొంతమంది సేవకురాండ్రు కావచ్చు, కొంతమంది విశ్వాసులు కావచ్చు, కొంతమంది ప్రభువుని నమ్మని వాళ్ళకు కూడా కావచ్చు. ఉదయాన్నే లేచిన తర్వాత వీళ్ళకి కోడో కుక్కో ఏదో ఒక వంక కావాలి, వాళ్ళ బతుకు తెల్లారదో. వారికి మరలా తెల్లారినటువంటి బతుకు సాయంత్రం అవ్వాలంటే ఆ రోజున ఎవరో ఒకళ్ళతోటి ఏదో ఒకటి గొడవతో ఉంటేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టని వ్యక్తులు ఉంటారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ ఆశీర్వదించబడిన జనము, నీవు వాళ్ళని శపించడానికి వీలు లేదు అన్నాడు. అయితే శపించడానికి వీలు లేదన్నప్పుడు బాలాకు అంట బిలాము దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? నీకు వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను, ఘనతలు ఇస్తాను, నిన్ను గొప్పగా సన్మానం చేస్తాను, కాబట్టి నీ వచ్చి ఖచ్చితంగా శపిస్తే గాని కుదరదన్నాడు. దేవుడేమో వద్దంటాడు, రాజుగారేమో శపిస్తే నీకు బహుమానాలు ఇస్తాను, ఘనత ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నీ గురించి గొప్పగా ప్రకటిస్తాను, నువ్వు వచ్చి శపిస్తే గాని కుదరదు అని ప్రియులారా రాజు అంటాడు. అయితే బిలాము ప్రవక్తకి రాజుగారు పిలిచారు కాబట్టి, రాజుగారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమని చెప్పి ఏం చేశాడంటే 7 బలిపీఠాలు కట్టించి 7 బలిపీఠాల మీద ప్రియులారా 7 పొట్టేళ్లు నర్పించి, కోడులు నర్పించి, బలులు అర్పించేసి 7 బలిపీఠాల మీద బలులు అర్పించిన తర్వాత మరలా కూర్చున్నాడు ప్రార్థనలో. అంటే దేవుడికి బలులు అర్పించాను కాబట్టి, దేవునికి అర్పణలు అర్పించాను కాబట్టి మరలా దేవుడు మనసు మార్చుకుని ఇప్పుడు వెళ్ళమంటాడేమో, చెప్పిద్దాము, రాజుగారు చాలా బలవంత పెడుతున్నారు కదా, చాలా రమ్మంటున్నాడు కదా అని మరలా సిద్ధమయ్యాడు. మరలా సిద్ధమైతే దేవుడు అంటాడు ఏమనో తెలుసా? నీవు వారిని ఎంత మాత్రమును కూడా శపించడానికి వీలు లేదని. బిలాము అక్కడికి వెళ్ళిన తర్వాత శపించడానికి వెళ్తే దేవుడు అదే నోటిని ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చాడు. 23:11 చూడండి, సంఖ్యాకాండము 23:11. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని
పూర్తిగా దీవించావు. దేవునికి స్తోత్రం. అంటే శాపమును దేవుడు ఎలా మార్చేశాడు? ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. ఆయన అనుకున్నాడు, 7 బలిపీఠాలు కట్టాను, 7 కోడెలను అర్పించాను, 7 మేకపోతులను అర్పించాను, గొర్రెపోతులను అర్పించాను, ఇంతగా దేవునికి నేను కానుక, ఇంతగా బలిపీఠాన్ని నేను కట్టాను కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేసి శపించిన దేవుడు ఒప్పుకుంటాడేమో అనుకున్నాడు. చాలామంది తల్లులు అంటారు, నేను ఎంతో ఉపవాసం ఉన్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతగానో దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను అన్నానంటే అది జరిగిపోతుందని చాలామంది ప్రలాభాలు పలికే వాళ్ళు ఉంటారు. అలాంటి మాటలు పట్టుకుని ఒకవేళ భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ఒకవేళ నీకేమన్నా అయిపోతుంది అనుకున్నావేమో, బైబిల్ చెప్తున్నాడు పూర్తిగా దేవుడు ఏం చేశాడంట, ఆ వ్యక్తిని శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నీ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను అన్యాయంగా, ఎవరైనా ఊరికినే, ఎవరైనా నీ మీద అన్యాయంగా నిన్ను శపించినా, దూషించినా, నిందించినా, అవమానపరిచినా, నోటికొచ్చి మాట్లాడుతున్నా, నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావో, నువ్వు ఎప్పుడు పాడైపోతావో, ఎప్పుడు కొట్టుకుపోతావని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారండి. ఉదయం లేచిన కాడు నుంచి సాయంత్రం వరకు నేను ఈ గోల, ఈ భారము నేను భరించలేకపోతున్నాను, నాకేమన్నా అవుతాదేమో అని భయపడుతున్నావేమో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, వారి శాపనార్థాలే నిన్ను దేవుడు నీకేం చేస్తాడంట, ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, బిలామంట ఒక్కసారి వారిని శపించలేదంట, ముమ్మారు శపించాడంట. అదే అధ్యాయము ప్రియులారా, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 10వ వచనం చూడండి, దేవుడు ఎలా మార్చాడు. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని, దేవునికి స్తోత్రం. కొంతమంది ఎవరినైనా చెప్పించేటప్పుడు, లేకపోతే ఎవరినన్నా ఏదన్నా అనేటప్పుడు చేతులు చాచుకుంటూ చాలా రకాలుగా ఉంటాయి. కొందరు దుమ్మెత్తిపోతారు, కొంతమంది చరిచేసుకుంటారు. ఈ బాలాకు కూడా ఏం చేస్తున్నాడంటే, బిలాము కూడా బిలాము దగ్గరికి వచ్చిన బాలాకు ఏం చేస్తున్నాడు, నిన్నేం చేయమన్నాను, ఏం చేశాను, ఏవో చేతులు చరిచేసుకుని బీపీ వచ్చేస్తుంది అనమాట. కొంతమందిని చూడండి, ఎవరినైనా ఏదన్నా అనేటప్పుడు అసలు వాళ్ళ చేతులు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏమంటారో తెలియదు. కొందరు దుమ్మెత్తి పోసే వాళ్ళు కూడా ఉన్నారు, బైబిల్లో ఉన్నారు వాళ్ళు. ఈ రోజున కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంకా కొత్తగా లోకం మీద ఉన్న వాళ్ళు కదా, అలాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. చేతులు చరుచుకుంటూనంట, నేనేం చేయమన్నా నువ్వేం చేసావా అని చెప్పి అతను బిలాముని అడుగుతూ అంటున్నాడు, ఏమని తెలుసా, నేను శపిస్తూ వచ్చాను, కానీ నువ్వు ఏం చేయమని, నువ్వు శపించమని వచ్చాను, కానీ ముమ్మారు నువ్వు వాళ్ళని ఏం చేసావో తెలుసా, పూర్తిగా ఆశీర్వదించేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యము తెలియని వాళ్ళు, ప్రార్థన శక్తి లేని వాళ్ళు, దైవ సన్నిధి అనుభవం లేని వాళ్ళు, వాక్యం గురించి తెలియని వాళ్ళు భయపడాలి. ఇతరుల యొక్క శాపనార్థాల గురించి, ఇతరులు పెట్టేటువంటి ప్రియులారా దూషణల గురించి, అవమానాల గురించి. కానీ బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథం 91లో, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఏ తెగులును నీ గుడారమున సమీపించనివ్వడంట. దేవుడు ఏం చేస్తాడు, ఏ తెగులును కూడా నీ గుడారమున దేవుడు సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు కాపాడువాడు కొనొకడు నిద్రపోని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని కన్నీళ్ళు కార్చి ఏమైనా సరే దానికి ఏదోటి అవ్వాలి, ఏమైనా సరే వాడికి ఏదోటి అవ్వాలి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు గొప్ప కార్యం చేస్తాను, నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, ఏదోటి అవ్వాలని చెప్పి ఒకవేళ నువ్వు పట్టుబట్టుకుని కడుపు మార్చుకుని కూర్చుంటే నువ్వు చస్తావు తప్ప దేవుడు అన్యాయంగా ఎదట వాళ్ళని ఏమీ చేయడు. ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. బిలాము అనుకున్నాడు, ప్రియులారా, 7 బలిపీఠాలు కట్టి 7 కోళ్ళను కోసి దేవునికి మంచిగా అందరూ ఒక బలిపీఠమే కడతారు, కానీ నేను 7 కట్టాను, ఏదోటి అవుతుంది, దేవుడు గొప్పగా చేస్తాడని చాలా ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు చెప్పిద్దామనుకుంటే అన్నిసార్లు ఏమైపోయిందో తెలుసా, అది తిరిగి ఆశీర్వాదకరంగానే మారిపోయింది. కనుక ఈ రోజున ఎవరైనా నీకు బడి ఏడుస్తుంటే, ఎవరైనా నీకు బడి మాట్లాడుతుంటే, నువ్వు అనుకుంటున్నట్లుగా
ఆళ్ళగోల ఈళ్ళగోల తగిలిందని ఎప్పటికీ నువ్వు అనుకోవడానికి లేదు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోని దేవుడు. ఏ కీడును కూడా దేవుడు నీ దగ్గరికి రానివ్వడు. ఆయన నిన్ను ఆశీర్వాదములతో నింపుతాడు తప్ప ఏ కీడును కూడా దేవుడు నీ దగ్గరికి రానిచ్చేటువంటి వాడు కాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్య భాగంలో సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఈ షీమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో నీవు వేలవలనని నీవు ఎల్లగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదక రప్పించి యెహోవా ఈ నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించనను. దేవునికి స్తోత్రం. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరిమి వేయబడుతూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. కన్న కొడుకు చేతనే తరిమి వేయబడుతున్నాడు. ఆ రాజ్యమును విడిచి, ఆ ప్రాంతాన్ని విడిచి, ఆ ఊరును, ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో షీము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే సౌలు కుటుంబీకుడంట. 6వ వచనములో నుండి చదివితే అతడు సౌలు కుటుంబకుడు గనుక దావీదు దగ్గరికి వస్తూ ప్రియులారా రాళ్ళు రువ్వుతూ చేతులెత్తి దూషిస్తూ, నీవు చీపో, ఇంకా నువ్వు నాశనం అయిపోతావు, ఇంకా నువ్వు పాడైపోతావు, ఇదిగో సౌలు యొక్క నరహత్య నీ మీదకొచ్చింది, నువ్వు చేసిన పాపం ఊరికినే పోలేదని చెప్పి లేనిపోని నిందలు, లేనిపోని అబండాలు వేస్తూ దావీదునంట శపిస్తూ ఉన్నాడు, శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దానికి ఊరికినే ఆ తెగులు రాలేదు, వాడికి ఊరికినే ఆ తెగులు రాలేదు, వా కుటుంబంలో ఊరికినే ఆ సమస్య రాలేదని చెప్పి ఆ బాధను, ఆ సమస్యను బట్టి ఎటకారించే వాళ్ళు ఉంటారు, దెప్పి పొడిచే వాళ్ళు ఉంటారు, సమయము చూసి సీములాగా రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, నిందన బట్టి అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఈరోజు నా బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే సౌలును ఏమాత్రము కూడా దావీదు చంపలేదండి. దావీదుకి సౌలును చంపడానికి మంచి అవకాశం వచ్చినప్పటికీ కూడా అతడు యెహోవా చేత అభిషేకించిన వాడని అతను ముట్టుకోలేదు. అయితే సౌలును తన శత్రువులే చంపారు, దావీదు ముట్టుకోలేదు. కానీ ఆ సౌలు గురించి, సౌలు చనిపోయినటువంటి హత్య గురించి ప్రియులారా దావీదు మీద నిందేస్తున్నాడు. ఎవరంటే షీము నిందేస్తున్నాడు. దావీదు చంపలేదు, దావీదు సౌలును ముట్టుకోలేదు, దావీదుకు మంచి అవకాశం వచ్చినా దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుస్తాడని దేవుడికి అప్పచెప్పాడు తప్ప ఏమాత్రము కూడా దావీదు సౌలు జోలికి వెళ్ళలేదు. కానీ షీము ఏమంటున్నాడు? నువ్వే చంపేశావు, నువ్వే తరిమేశావు, నువ్వే ఎల్లగొట్టేశావు, నీ గురించే సౌలు ఇలాగ అయిపోయాడు, నీ గురించి ఆ కుటుంబం పాడైపోయింది, నీ వల్ల ఆ కుటుంబం ఇలాగ అయిపోయింది, కాబట్టి ఆ హత్య నీ మీదకి వచ్చింది, ఆ సమస్య నీ మీదకి వచ్చింది, ఆ శోధన నీ మీదకి వచ్చిందని చెప్పి సౌలు విషయంలో, సౌలు కుటుంబీకుడు గనక షీము ఏమంటున్నాడంటే అందరి ఎదుట, జనమందరి ఎదుట, లోకమందరి ఎదుట, ప్రజలందరి ఎదుట కూడా ప్రియులారా నిందలు వేసి అవమానపరిచి చేతులెత్తి దూషిస్తూ, దుమ్మెత్తి పోస్తూ, రాళ్ళు రువ్వుతూ, ఇదిగో నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పో అని నోటికొచ్చినట్లుగా దూషిస్తున్నాడు. అప్పుడు దావీదు పక్కన ఉన్నటువంటి ప్రియులారా వ్యక్తి అంటున్నాడు, ఏమని తెలుసా? కుక్కలాంటి ఈ షీము నా ఏలిన వాడైన రాజును దూషించడానికి ఏ పాటివాడు? అభిషేక్ అంటాడు, రాజా దావీదా నువ్వు సెలవిస్తే వెళ్ళి వాడి తలకాయ నరికి నేను తీసుకొస్తానంటాడు. అప్పుడు దావీదు అంటాడు, చూడండి 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టనేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో, నీవు వాని జోలికి వెళ్ళొద్దన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దావీదుకి అవకాశం ఉంది. సీమోను ప్రియుల అభిషేక్ చంపుకుని వస్తాను, తల నరికి వస్తాను, కుక్క లాంటి వాడిని ఏదోటి చేస్తాను అని అంటే దావీదు అంటే ఏదోటి చేసాను. కానీ దావీదు అంటాడు, యెహోవా నా నిందను నా అవమానమును చూసి, నా నిందను అవమానమును దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అతడు ఎన్ననుకుంటాడు, ఏమంటాడు అనని. ఒకవేళ దేవుడే అనుకుంటాడు అనని, నన్ను నేను పడిన ఏమై ఇబ్బంది కాదు. పడినంత మాత్రాన వాళ్ళు అన్నంత మాత్రం నేను చండవాడిని అయిపోను, చండదాన్ని అయిపోను. ఎన్ని నిందిస్తారో, ఎన్ని అవమానాలు పరుస్తారు, ఎన్ని నిందలేస్తారో ఏని, వాళ్ళు ఎన్ని నిందలేస్తే, ఎన్ని అవమానాలు పరిస్తే దేవుడు నాకు అంత ఆశీర్వాదము ఇస్తాడన్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నా దేవుని వాక్యాన్ని వింటున్నా, నువ్వు భరించగలవా? నువ్వు తట్టుకోగలుగుతున్నావా? ఇంతకాలము దేవుని వాక్యాన్ని వినకపోతే ఒకవేళ వాళ్ళ శాపం వచ్చిందేమో, వాళ్ళ కీడు వచ్చిందేమో, వాళ్ళ గోలు తగిలిందేమో ఒకవేళ అనుకుంటున్నావు. కానీ నేను అంటాను, ఈ రోజున నువ్వు అంత ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణము వాళ్ళ ఏడిపే కావచ్చు, వాళ్ళ గోలే కావచ్చు. వారు ఏడుస్తున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఏసేపునైతే ఏమీ లేనివాడిగా చేయాలనుకుని చిన్నతనము నుండి మీద కూడా యోసేపు మీద సొంత అన్నదమ్ములే కుట్ర చేసి యోసేపును నీళ్లు లేని గోతులో పాడేసి ఒంటి మీదనున్న బట్టలు కూడా లాగేసుకున్నారు. ఏం చేయాలని? యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు, యోసేపుకి ఏమి ఉండకూడదు, స్వాస్థ్యం ఉండకూడదు, అసలు ఈయన ఏదో ఒకటి చేయాలని చెప్పి అతని ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసుకుని నీటి లేని గోతులో యోసేపుని పాడేశారు. వీళ్ళందరూ చాలా తెలివితేటలు ఉపయోగించారు. కానీ దేవుడు యోసేపుకి తోడుగా ఉండి ఏ గోతులో పాడేశారో, ఎవరి దగ్గర అయితే బట్టలు లేకుండా చేశారో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నము అడుక్కునే స్థితిని దేవుడు మరలా వాళ్ళకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకని యోసేపు అంటాడు ఒక చక్కని మాట, మీరు ఆనాడు నన్ను పాడేశారు కాబట్టి, ఆనాడు నన్ను గెంటేశారు కాబట్టి దేవుడు నన్ను ఈ రోజున ఈ స్థితిలో నన్ను ఉంచాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడన్నా అనుకున్నావా నువ్వు అంత ఏడవబట్టే నేను ఇంత బాగున్నానని, నువ్వంత ఏడుతుం బట్టే నాకు ఇంత సంతోషం ఉందని, నువ్వంత గోలబెట్టబట్టే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడని ఎప్పుడన్నా అనుకున్నావా? కానీ దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని నువ్వేమనుకుంటావంటే, దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం కన్నా వాళ్ళ శాపనార్థాలు, వాళ్ళ గొడవే నాకు తగిలేస్తుందేమో నాకు నా పిల్లలకు అనుకుంటా. యోసేపు అంటాడు, వాళ్ళు ఆ రోజున అలా చేశారు కాబట్టి ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. వాళ్ళిల్లి చెయ్యి అడుక్కునే స్థితిలో ఉంచాడు, నన్ను దేవుడు పెట్టే స్థితిలో ఉంచాడు. ఎందుకని? వాళ్ళు ఆ రోజున ఏమనుకున్నారు? యోసేపు అడుక్కునేలా చేయాలి, యోసేపు ఏమి లేనివాడిగా చేయాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి దేవుడు ఏం చేశాడు? అదే యోసేపును దేవుడు హెచ్చించాడు. కనుక ఈరోజు నా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ సీము దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు దావీదు ఒక్క మాట కూడా పలకలేదు. బైబిల్ చెప్తుంది, నీ శత్రువులు నిన్ను దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవును. నా నామము నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, నిందిస్తే, అవమానపరిస్తే చాలామంది అంటారు అన్నీ అయిపోయి ఇంకా దేవుడు మిగిలాడు, దేవుడు అని బయలుదేరుతున్నారు, బైబిల్ అట్టుకుని తెల్లారకండి వెళ్ళిపోతున్నారు, గొప్ప దేవుడు అంటున్నారు, దేవుడు ఏం చేస్తాడని చెప్పి ప్రియులారా మనుషుల మీద ఉన్న కోపాన్ని దేవుని మీద కూడా పెట్టి నోటికొచ్చినట్లుగా నోరుంద కదని మాట్లాడే తల్లులు చాలామంది ఉన్నారు, తండ్రులు చాలామంది ఉన్నారు, యవనస్తులు చాలామంది ఉన్నారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది, ఒకవేళ దేవుని నామాన్ని బట్టి ఒకవేళ దూషించబడుతున్నావా, నిందించబడుతున్నావా, అవమానం చేయబడుతున్నావా, అయితే దేవుడు అంటాడు, నువ్వు సంతోషించి గంతులు వేయడి, నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. దేవునికి స్తోత్ర. ఏం చేయాలంట? మనము సంతోషించి గంతులు వేసే వ్యక్తిగా మనము ఉండాలి. ఎందుకో చూద్దాం. చూడండి, బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 38-39 వచనాలు. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలుకు చేసిన కీడును అతని తల మీదకి ఏం చేశాడంటే, నాబాలు చేసిన కీడును ఎవరి మీదకి రప్పించాడు? అతని తల మీదకే దేవుడు రప్పించాడు.
ఎందుకు రప్పించాడంటే నాబాలు యొక్క గొర్రెల మంద అరణ్యములో ఉన్నప్పుడు దావీదు సైన్యము ఆ అరణ్యములో ఉన్నారు, అడవిలో ఉన్నారు. ఉండి ఆ అడవిలో నాబాలు యొక్క గొర్రెలను ఎలుగుబంట్లు కానీ, సింహములు కానీ, పులులు కానీ తినివేయకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా రాత్రి పగలు కూడా కాపాడి నాబాలు యొక్క పనివారితో దావీదు సైన్యము, దావీదు కూడా ప్రియులారా ఆ మందనంతా కాపాడారు. అయితే నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాడు అన్న సంగతి తెలిసి, ఇన్ని రోజులు నాబాలుకు మేలు చేశాను, అతని మందని కాచాను, అతనికి ఉపకారం చేశాను కదా, ఏదైనా సాయం చేస్తాడు, మనం చేసిన మేలుకు ఉపకారం చేస్తాడని నాబాలు దగ్గరికి మనుషులను పంపించి, నీ దాసుడా, నీ యజమానుడైనటువంటి దావీదు ఇదిగో నీకు చేసిన మేలుని బట్టి ఇప్పుడు గొర్రెలను పిల్లలు పెట్టిని ఎదిగిని గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నావు కాబట్టి దావీదు తన పనివారికి ఏదైనా ఇమ్మన్నాడని కౌరు పంపించాడు. అప్పుడు నాబాలు అంటాడు, దావీదెవడు? యజమాని చంపినవాడు ఎవడు? వాడెవడో ముక్కు మొఖం తెలవనివాడు, వాడికి నాకు సంబంధం ఏంటి? నేను నా పిల్లలు తిని ఆనందించవలసిన ఈ మాంసమును కానీ, ఈ రొట్టెలను కానీ, ఈ గొర్రెలు కానీ దావీదుకు పెట్టవలసిన అవసరం లేదు, దావీదుతో నాకు పని లేదు, వాడెవడో నాకు తెలియదని చెప్పి దావీదుని దూషిస్తాడు, అవమానపరిచాడు. ఈరోజున నీ వలన చాలామంది మేలు పొందుండొచ్చు, ఉపకారాలు పొందుండొచ్చు, నీ వలనే పైకొచ్చి ఉండొచ్చు, నీ వలనే ప్రియులారా వారు మేలు పొంది ఈ రోజున వాళ్ళు బాగుపడిన తర్వాత, వాళ్ళు స్థిరపడిన తర్వాత, వాళ్ళ ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వెవడవో మాకు తెలియదు, నీతో మాకు పని లేదు, నువ్వు అసలు మనిషివే కాదన్నట్లుగా ఒకవేళ నిన్ను చూస్తూ ఉంటే నీ చేత అవసరాలన్నీ తీర్చుకొని గతులన్నీ గట్టెక్కిన తర్వాత ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే అవసరము తీరిన తర్వాత మసిగుడ్డను పాడేసినట్లుగా మనం చేసే పని అదే కదా. అన్నిటికీ ఆ పొయ్యి మీద కాలుతున్నంతసేపు ఏది కావాలి? ఆ మసిగుడ్డే కావాలి. టీ దింపుతున్న అదే కావాలి, భోజనం దింపుతున్న అన్నం ఉడుకున్న అదే కావాలి, ఏది చేసినా అవసరానికి అదే కావాలి. కానీ అన్నం అన్నీ ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తాము? అన్నిటికంటే ముందుగా దూరంగా పెట్టేది మనం దాన్నే పెడతాం. ఏమనికి? ఇక దాంతో అవసరం లేదు, దాంతో పని లేదు, ఏ మసిగుడ్డ ఇక్కడ ఎవరంటారు, ఇక్కడ తీసేయి అంటారు. మరలా పొద్దుటంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మరలా ఎక్కడ ఎత్తుక్కుంటాం? ఇక్కడ మసిగుడ్డ ఉండాలి, ఏమైంది? ఇక్కడ మసిగుడ్డ ఎక్కడ ఉంది? అక్కడ గమ్మున అన్నం పొంగిపోతుంది, పాలు పొంగిపోతుంది, టీ పొంగిపోతుంది, మళ్ళీ ఆ మసిగుడ్డే కావాలి దీనికి. ఈ రోజున బైబిల్ చెప్తుంది, ఎవరు నిన్ను తీసి పక్కన పెట్టారో, ఎవరు నిన్ను తీసి అవమానపరిచారో, ఎవరు నువ్వంటే లెక్క లేకుండా చేస్తున్నారో, ఎవరు నిన్ను ఎంత సీపుగా ఒకవేళ మసిగుడ్డలాగా ఒకవేళ నిన్ను చూస్తూ అవమానపరిచి దావీదులాగా ఒకవేళ నిన్ను పడవేస్తే ఈ రోజున అంటున్నాడు దేవుడు, దావీదు అంటాడు, ఆ నాబాలు చేసింది దేవుడే నాబాలు నెత్తి మీదకి తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్ర. కనుక దావీదు అనుకున్నాడు, నాబాలును చంపాలి, ఎలాంటి దుర్మార్గుడిని ఉంచకూడదని. దావీదు తన సైన్యంతో బయలుదేరినప్పుడు నాబాలు యొక్క భార్య దావీదు పాదాలు పట్టుకుని ఆపింది. అయ్యా, వాడు దుర్మార్గుడు, వాడు మంచోడు కాదు, వాడు మొరటవాడని వాడి మాటలోనే ఉంది కదా, వాడి పేరులోనే ఉంది కదా అని దావీదు పాదాలు పట్టుకుంటే దావీదు ఆగాడు. దావీదు ఊరుకున్నాడు. ఎందుకులే, పాని ఏడ్చాళ్లే, తన భార్య ఎంతగా బాధపడుతుంది కదని దావీదు కనికరించాడు. కానీ దావీదును దూషించినందుకు దావీదు కనికరించాడు, కానీ దావీదు నమ్మిన దేవుడు మాత్రం కనికరించలేదంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏడ్చాళ్లే, పోయాళ్లే, భార్య బాధపడుతుంది కదా, ఎందుకులని దావీదు క్షమించాడు. కానీ దావీదు ఆరాధించే దేవుడు మాత్రం నాబాలను ఏం చేశాడంట? ముత్తాడంట. ముత్తిని వెంటనే దావీదు నాబాలంట, బైబిల్లో మనం చదువుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నాబాలు బీసిపోయాడంట, రాయి బీసినట్లుగా బీసిపోయి 10 రోజుల మంచం మీద ఉండి తీసుకుని 10 రోజుల తర్వాత ఏమయ్యాడో తెలుసా? ప్రాణం విడిచాడు. దావీదు అంటాడు, అతని ప్రాణము నేను తీయకుండా, ఆ నరహత్య నా చేతికి అంటకుండా దేవుడే అతనిని హతము చేశాడు. దేవునికి స్తోత్ర. చాలాసార్లు నువ్వు ఏదైనా చేయాలని నువ్వు అనుకోవద్దు. అని అంటున్నాడు, యుద్ధము మీది కాదు, యెహోవా జరిగించను. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళ నెత్తి మీద నేను నిప్పులు కుప్పగా కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్ర. నీ శత్రువు దాహం కొంటే దాహమేవి, ఒకవేళ అన్నం లేకపోతే అన్నం పెట్టు, కానీ నువ్వేమో అనుకో, వాళ్ళ నెత్తి మీద నేను నిప్పులు కుప్పగా కుమ్మరిస్తాను. పగ తీర్చటం నా పని. దేవునికి స్తోత్ర. పగ తీర్చటం ఎవరి పని అంట?
దేవుడి పని నువ్వు కొడితే 1 కొడతావు, 2 కొడతావు. ఒకవేళ నువ్వు తిడితే ఆ అమ్మ 10 తిట్టిందని నువ్వు 4 తిడతావు, లేకపోతే 15 తిడతావు. కానీ దేవుడు కొట్టాడనుకోండి, నాబాలులాగా తిరిగి లేచే అవకాశము ఉండదు. అందుకని దేవుడు అంటాడు, నీ శత్రువులు దూషించినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు నువ్వు సంతోషించి గంతులు వేయి తప్ప, నువ్వు ఆనందించు తప్ప, నువ్వు బాధపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. నన్ను ఇంతగా దూషించారు, ఇంతగా అవమానపరిచారని నువ్వు బాధపడొద్దు. ఒకవేళ మేలు పొంది నాబానులాగా దుర్మార్గంగాని ప్రియులారా దుష్టత్వంతోనే ఒకవేళ మాట్లాడి నీ అవసరం లేదన్నట్లుగా నిన్ను అవమానపరుస్తుంటే, దూషిస్తుంటే, ఈ రోజున నీతో పని లేదన్నట్లుగా నిన్ను వదిలిపెట్టేసి పాడేస్తే ఒక రోజున మరలా వాళ్ళే నీ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. వాళ్ళే నీ పాదాల దగ్గరికి వస్తారు, వాళ్ళే తప్పు తెలుసుకునేలాగా చేస్తాడు. దేవుడు మరలా వాళ్ళని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు తప్ప దేవుడు మాత్రం విడిచిపెట్టేటువంటి వాడు కాడు. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ఏదైనా శ్రమ పడుతుంటే, నిందపడుతుంటే, అవమానపడుతుంటే, నన్ను వాళ్ళు అదంటున్నారండి, నన్ను ఇలాగ మాట్లాడుతున్నారండి, నా మీద చాలా శాపనార్థాలు పెడుతున్నారు, నన్ను చాలా దూషిస్తున్నారండి, అసలు నేను భరించలేకపోతున్నానని నువ్వు బాధపడవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నిమిత్తములో మిమ్మల్ని దూషిస్తే, నిందిస్తే, అవమానపరిస్తే అన్నీ అయిపోయి దేవుడికి ఆయన మిగిలాడు. ఎంతకాలం బతుకుతాడో, ఏం చేస్తాడో చూద్దాము, నా చేతిలో నుండి తప్పించుకోలేవని ప్రియులారా హిజ్కియాను సన్హెరీబు రాజులు రాసిన 2వ గ్రంథము ప్రియులారా 19వ అధ్యాయములో దూషించి అవమానపరిచి ఎలా తప్పించుకుంటాడో, ఎలా బతుకుతాడో, నా చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేరని ఇష్టానుసారంగా మాట్లాడాడు, అవమానకరంగా మాట్లాడాడు. కానీ హిజ్కియా అంట దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, ఒక్క మాట కూడా తన నోటితో పలకలేదు. దేవుడు హిజ్కియా పక్షముగా ఉండి సన్హెరీబును ప్రియులారా తన సైన్యమును హతము చేశాడు. ఎప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడో తెలుసా? అవతల వాళ్ళు అన్నారని నువ్వు అన్నప్పుడు దేవుడు ఏమి చేయడు, ఇక నీ జోలికి రాడు. ఇక ఆ యుద్ధం దేవుడికి పని లేదు. అవతల వాళ్ళు నిన్ను దూషిస్తున్నప్పుడు, అవతల వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, అవతల వాళ్ళు నిన్ను శాపనార్థాలు పెడుతున్నప్పుడు హిజ్కియా లాగా నీ నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ప్రార్థన చేసి దేవునికి అప్పగించి, ప్రభువా నువ్వు చూసుకుంటావు అని నువ్వు మౌనంగా వదిలివేస్తే దేవుడంట నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన నీ పక్షంగా దిగి ఆయన యుద్ధం చేస్తాడు. అందుకని అంటాడు, నువ్వు ఊరికినే నిలబడు, యుద్ధము నేను చేస్తానన్నాడు. ఇక నువ్వు దెబ్బలాడేసిన తర్వాత, ఇక నువ్వు అనేసిన తర్వాత, ఇక నువ్వు గొడవ పడిపోయిన తర్వాత, ఇక నువ్వు కేకలేసేసిన తర్వాత, ఇక నువ్వు ఏదోటి అనేసిన తర్వాత దేవుడికి ఆ యుద్ధము దేవుడు చేయడు. నీ ఓపికెంతో, నీ బలమంతా నువ్వే పడు. ఇక నాకు అప్పు చెప్పినప్పుడు నువ్వేదో అంటున్నావు కదా చూసుకొని దేవుడు నిన్ను అవతల వ్యక్తిని వదిలినట్టుగా నిన్ను కూడా వదిలేస్తాడు. దావీదు అనలేక కాదు, దావీదు కొట్టలేక కాదు, దావీదుకు మాటలు రాక కాదు. షీము అనేవాడంట రాళ్ళంట, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తీసి కూడా గెట్టేస్తున్నాడంట. నువ్వు అదైపోతావే, ఇదైపోతావే, అలాగైపోతావే, ఇలాగైపోతావని ఆ రాళ్ళు తీసి కూడా గెట్టేస్తున్నాడు. రాళ్ళు తీసి కూడా దుమ్మెత్తి పోస్తున్నాడు దావీదుని. దావీదంటాడు, యెహోవా నా నిందను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, నేను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడనని దావీదు మౌనంగా ఉన్నాడు. దేవుడు దావీదును దీవించాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం అక్కడ ఉండకూడదని చెప్పి ప్రియులారా పక్కనున్న వాళ్ళు చాలా రకాలుగా బాధ పెట్టేవారు, చాలా రకాలుగా అవమానపరిచేవారు. అంతేకాదు వాళ్ళ ఇంటికాడ ప్రతిరోజు వాళ్ళకు ప్రార్థనే, వాళ్ళ ఇంటికాడ ఏదో ఒక కొబ్బరికాయ వేయటం, ఏదో ఒక నిమ్మకాయలు వేయటం. ఏంటి, తెల్లారి ఉదయం లేచేసరికి వాళ్ళ నడిచే దారిలో నిమ్మకాయలు, వాళ్ళ నడిచే దారిలో కొబ్బరికాయలు, వాళ్ళ నడిచే దారిలో ఎండుమిరకాయలు, వాళ్ళ నడిచే దారిలో ఏదో ఒకటి పోతామో, నీళ్లు పోతామో, ఏదో ఒకటి చేస్తానే ఉండేవారు. వీళ్ళు ఏం చేయాలో తెలిసేది కాదు. దేవునికి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుడు చూచాడు. ఒక రోజున దేవుడి జ్ఞాపకం చేసుకున్నారు.
వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళే ఆ ఇల్లు కదా ఊరే వదిలి వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయానికి కూడా అవతల వ్యక్తులు దుర్వినియోగముగా ఉపయోగించుకుంటే దేవుడే తీర్పును తీరుస్తాడు. రెండోది గమనించాలి, నువ్వెంత ఓపికగా ఉన్నావో, నువ్వెంత సహనం కలిగి ఉన్నావో, నీవు దేవుని వాక్యాన్ని పట్టుకుని ఎంతగా ఓపికని భరిస్తున్నావో నిన్ను కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. కనుక అందుకనేనంటాడు సంఖ్యాకాండంలో, యాకోబుకి శకునము లేదు, యాకోబుకి మంత్రము కూడా లేదు, అతని మీద ఏది పనిచేయదో. దేవుడు అతని కుటుంబమును, అతని చుట్టూ దేవుడు తన కంచెని, తన కాపుదలను ఉంచుతాడు. ఈ రోజున నిందించబట్టి, అవమానపరచబట్టి ఒకవేళ కొంచెమన్నా ప్రార్థన చేస్తున్నావేమో, కొంచెమన్నా భయం ఉందేమో, దేవుని సంధికి రాగలుగుతున్నావేమో, వాళ్ళ అంతగా నిన్ను బాధపరచబట్టి ఏమన్నా అవుతాదేమన్నా ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నీ శాపమును దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కనుక ఎవరి శాపనార్థాలకు, ఎవరు పెట్టే దోషణలకు, ఎవరు దుమ్మెత్తు పోశారు, ఎవరు రాళ్ళు ఇచ్చారు, ఎవరు నిమ్మకాయలు వేశారు, ఎవరు ఏదో చేశారు, ఎవరు ఇదని నువ్వు దేనికి భయపడవద్దు. నీ దేవుడు నీ పక్షముగా యుద్ధములు చేసేవాడు. ఎవరైతే శపించారో చివరికి వారే మొత్తబడ్డారు, వారే ఆ శాపాన్ని అనుభవించారు, వారి నెత్తి మీదకే దేవుడు దానిని తీసుకొచ్చారు. ఈ ఒకవేళ నీ పిల్లల విషయంలో కానీ, నీ విషయంలో కానీ నువ్వు అలాగైపోతావు, నువ్వు ఎలాగైపోతావు అంటే నువ్వు చూస్తూ ఉండు. నిన్ను ఏ రీతిగా బాధ పెట్టారో చివరికి అది వాళ్ళ నెత్తి మీదకే దేవుడు తీసుకొస్తాడు, వాళ్ళ ఇంటి మీదకే దేవుడు అది పనిచేస్తుంది, వాళ్ళే ఆస్తితో వస్తుంది. కానీ ఎప్పుడు తన పిల్లలకు ఆ కీడు దేవుడు రానివాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు కాపాడువాడు కొనకొడ నిద్రపోడు. గొప్ప ప్రవక్త దేవుని చేత మాటబడినటువంటి బిలామే శపించనా అని అడిగితే దేవుడు అన్నాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పి బిలాముని శపించడానికి వెళ్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదకరంగా దేవుడు దానిని మార్చాడు. కనుక ఎవరైనా నిన్ను ఏదైనా శపిస్తే, దూషిస్తే, అవమానపరుస్తుంటే, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఈరోజున అంటున్నాడు వాళ్ళని మరలా నీ పాదాల దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. చాలామంది కుటుంబాల్లో చూడండి, ఎంతోమంది పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ చాలా నిందిస్తారు, దూషిస్తారు. చివరికి మరణ దినాలలో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జారబడతారు. కొంతమంది అత్తగారులు చూడండి, కొంతమంది కోడలను చూడండి, కొత్తగా పెళ్ళయి వచ్చినటువంటి అత్తగారులు కోడల్ని చాలా బాధ పెడతారు, చాలా అవమానపరుస్తారు. ఒక ఆవిడని ప్రేమిస్తారు, ఒక ఆవిడని ద్వేషించి అవమానపరిచి చాలా బాధపరుస్తారు. చివరికి వీళ్ళు చనిపోయేసరికి ఎవరినైతే ఎక్కువ బాధ పెట్టారో, దూషించారో, అవమానపరిచారో ఆ అమ్మాయే గెంజిపోయాలి, ఆ అమ్మాయే నీళ్ళు చూడాలి, ఆ అమ్మాయే మళ్ళీ ఆదరించాలి. మరలా వేరే ఒకరు ఆదరించడానికి లేదు. ఎందుకో తెలుసా? ఎవరిని దూషించావో మరలా వాళ్ళ దగ్గరికే జారబడేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఈ రోజున ఎవరినైతే తరిమేద్దామనుకున్నారో, ఎవరైతే ఉండకుండా చేయాలనుకున్నారో మరలా ఆ వ్యక్తి దగ్గరికి, ఏసేపు దగ్గరికి వాళ్ళు వెళ్ళవలసిన స్థితి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజున నీ పరిస్థితి ఒకవేళ దూషించబడుతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, శోధించబడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తులు మరలా నీ దగ్గరికే వచ్చే ఒక రోజు ఉంది. ఓపిక పట్టు, ధైర్యం కలిగుండు. నీ నిందను, నీ ఆశ, నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సాక్షి